మిర్యాలగూడ పట్టణం గుమస్తాల కాలనీలో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీ ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. రోడ్డును డోజర్తో గుంతలు పూడ్చి సమాంతరం చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. మంగళవారం ఆయన గుమస్తాల కాలనీలో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీకి వచ్చే ప్రధాన రోడ్డుకు ఇరువైపులా చెత్త చెదారం చెట్ల తొలగింపుతో పాటు రోడ్డును డోజర్తో గుంతలు పూడ్చి సమాంతరం చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీలోని డ్రైన్లు, 3-ఫేజ్ పవర్, ప్రతి ఇంటికి ఎర్తింగ్, కరెంటు మీటర్లు ఏర్పాటు చేసేలా చూడాలని R&B SE శ్రీధర్ రెడ్డిని ఆదేశించారు. ప్రతి ఇంటిపై వాటర్ ట్యాంకులకు నీటిని ఎక్కించి నీటి సరఫరాను పరిశీలించాలని, అలాగే ప్రతి ఇంట్లో వైరింగ్తో పాటు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అన్ని పనులు వేగంగా పూర్తి చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. బుధవారంలోగా వాటర్ ట్యాంకులను నీటితో నింపటం, ప్రతి ఇంటికి నీటి సరఫరాను తనిఖీ చేయడం పూర్తి చేయాలన్నారు. అలాగే ప్రతి ఇంట్లో ట్యాప్ కనెక్షన్తో పాటు బల్బులు, ఇతర సౌకర్యాలు చూడాలన్నారు. ఎక్కడా ఓపెన్ డ్రైనేజీ ఉండటం, పైపులు పగిలిపోవడం లేదా భవిష్యత్తులో సమస్యలు వచ్చేలా ఉండకుండా చూడాలని ఆదేశించారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీ ప్రారంభానికి హాజరు కానున్న దృష్ట్యా అవసరమైన అన్ని ఏర్పాట్లన్నీ చూడాలని, అలాగే ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే సభావేదిక, ఇతర ఏర్పాట్లను కూడా చూడాలని అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ PD రాజ్కుమార్, R&B SE శ్రీధర్ రెడ్డి, మిర్యాలగూడ ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్, మున్సిపల్, ఇతర అధికారులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.